రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. నేను మీ కళ లక్ష్మణ్ కుమార్. మన ఈ మధ్యకాలంలో టాటా కార్ సేఫ్టీ గురించి కొన్ని వీడియోలు అయితే చూస్తున్నాం. వెనక ముందు కొన్ని కార్లు ఉంటాయి, అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. కానీ టాటా కార్ మధ్యలో ఒకటి ఉంటుంది, దానికి అసలు చిన్న గీత తప్ప అంతకు మించి ఏమీ డ్యామేజ్ అవ్వదు. అటువంటి వీడియోలు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. కానీ నేను రియల్గా టాటా నెక్సాన్ యాక్సిడెంట్ అయితే ఒకటి స్వయంగా చూస్తాను, కొన్ని ఫోటోలు కూడా తీస్తాను. అవి నేను మీతో ఇప్పుడు పంచుకోబోతున్నాను. ఎందుకంటే సేఫ్టీ పరంగా టాటా కార్లు మంచిది, కానీ ఈ వీడియోలో చూపించేంత ఇదిగా ఉందని నాకు డౌట్ ఉంది. కానీ రియల్గా నేను ఒక కార్ యాక్సిడెంట్ అయితే చూస్తాను, దాన్ని అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. టాటా నెక్సాన్ కార్ సుమారు 80 కిలోమీటర్ల స్పీడ్లో గేదెను ఢీకొట్టడం వల్ల ఈ రకంగా డ్యామేజ్ అయితే అయింది. కానీ అదృష్టం కొద్దీ ఆ లోపల ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. మనం గమనించాల్సింది ఏంటంటే ఏ కార్ అయినా కూడా 64 కిలోమీటర్ల స్పీడ్లో ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంత వేగంగా వెళ్ళినా కూడా మా కారులో ఏమీ కాదు అని ఏ కారు అయితే చెప్పడం అయితే జరగదు, ఏ కంపెనీ అయినా కూడా. అది మనం గమనించాలి.